ఈ క్యాన్సర్ కంతులు ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. సో ఏ ఆర్గాన్లో అయినా జీన్ మ్యూటేషన్స్ జరగడం వల్ల మనకి క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. సో క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చా అంటే ముందుగా గుర్తించవచ్చు. అన్ని క్యాన్సర్లలో కాదు, కొన్ని క్యాన్సర్లలో మనకి స్క్రీనింగ్ అనేది ఉంటుందన్నమాట. స్క్రీనింగ్ అంటే నార్మల్ పాపులేషన్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న నార్మల్ పాపులేషన్లో మనం ఏంటంటే కొన్ని టెస్టులు చేయడం వల్ల కొన్ని క్యాన్సర్స్ని తొందరగా అంటే మనము ఎర్లీ స్టేజెస్లో మొదటి దశల్లో కనుక్కోవచ్చు అనమాట. అలాంటి క్యాన్సర్లు మనకి ఒకటి ప్రథమంగా చెప్పుకోవాలంటే రొమ్ము క్యాన్సర్ ఒకటి ఉంది. దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనే క్యాన్సర్కి, పెద్ద పేగు క్యాన్సర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి. సో వీటికి మనకి మెయిన్గా ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే మనకి ఏంటంటే 40 ఇయర్స్ అంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకు మనం ఖచ్చితంగా ఒక సింపుల్ ఎక్స్రేస్ అంటే ఒక ఎక్స్రే మ్యామోగ్రఫీ అని అంటాం అనమాట. ఈ ఎక్స్రేని రెండు రొమ్ములకి చేసుకోమని చెప్తాం ప్రతి ఇయర్కి ఒక్కసారి 40 ఏళ్ళు దాటిన మహిళలకు. సో అప్ టు 75 ఇయర్స్ వరకు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఈ కంతులు ఏమన్నా ఫామ్ అయ్యాయా ఆ ఎక్స్రేలో మనం చూడగలుగుతాం, ఏమన్నా కంతులు ఉన్నాయా లేదా అనేది. సో మనకి ఇక్కడ ఏంటి మెయిన్గా ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 40 ఇయర్స్ ప్లస్ ఫిమేల్స్ ఖచ్చితంగా మనము మ్యామోగ్రఫీ ఇయర్లీ చేయించుకోవాలి.